ఈ రోజు ఎన్టీఆర్ గారు పోస్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో మన గాడ్ ఆఫ్ వార్ ఆ పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఎప్పటి నుంచో మనం చూసాం, గతంలో వచ్చిన సినిమా అరవింద్ సమేతలో ఎంత ఎన్టీఆర్ ని ఎంత మాస్ గా వాడే డైలాగులు కూడా చాలా అద్భుతంగా ఈ సినిమా కూడా ఒక హై రేంజ్ లో త్రివిక్రమ్ డైరెక్టర్ గా మరి తప్పకుండా ఆయన ఇద్దరు కాంబో ఒక హిట్ కాంబోలో మన చిత్రం చూసాము. ఇది కూడా ఒక బ్లాక్ బాస్టర్ మంచి సినిమా కాబోతుంది. ఇందులో మంచిగా మరి ఎన్టీఆర్ గారు ఇప్పటికే చాలా మరి వరుస సినిమాలతోటి దూసుకోబోతున్నాడు. సో డైరెక్టర్ త్రివిక్రమ్ గారు కూడా మనం గతంలో చేసిన సినిమా కూడా చాలా డిఫరెంట్ గా చూపించారు. ఎన్టీఆర్ అంటేనే ఒక తెలుగు ఇండస్ట్రీలో ఏ క్యారెక్టర్ చేయాలన్నా, ఎలాంటి క్రియేటివిటీ కొత్తదనం తీసుకురావాలన్నా మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ముందుంటారు. సో ఈ రోజు ఇప్పుడు ఈ పోస్టర్ కూడా చాలా మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అంత నిజంగా ఒక హైప్ ని, ఒక ఉత్సాహాన్ని, ఒక జోష్ ని, ఒక ఎనర్జీని అయితే తీసుకుని వచ్చింది. సో చాలా సినిమాల్లో ఎప్పుడు అంటే ఒక ఊర మాస్ లాగా ఒక మొత్తం ఒక ఇండియన్ కల్చర్ ట్రెడిషన్ ఎలా ఉందో ఒక పోస్టర్ లో మనకు కనిపిస్తుంది అన్న. అది చాలా అంటే డైరెక్టర్ గారు ఆయన మార్క్ ఉంటది ప్రతి ఒక్కటి. ఏం సినిమా చేసినా కానీ డైరెక్టర్ త్రివిక్రమ్ గారిది ప్రతి ఒక్క సినిమాలో ఒక మార్క్ తీసుకొస్తారు. ఇది చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు త్రివిక్రమ్ గారు. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. అంటే గతంలో చాలా డిఫరెంట్ చూపించారు డైరెక్టర్లు, కానీ ఇది కూడా ఒక కొత్తగా అనిపించింది, చాలా కొత్తగా ఉంది. సో మొత్తానికైతే మరి మాస్ మరి ఇందులో ఎన్టీఆర్ గారు కుమారస్వామి గెటప్ వేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? తప్పకుండా, అంటే ఎన్టీఆర్ ఏ క్యారెక్టర్ అయినా పండించినటువంటి గొప్ప యాక్టర్ కాబట్టి ఆయనకి ఏ క్యారెక్టర్ వేసినా కానీ చాలా అద్భుతంగా ఫ్యాన్స్ ని ఉత్సాహపరచడమే ఆయనకు కావాల్సింది. కాబట్టి ఈ డైరెక్టర్ గారు అలా ప్రతి ఒక్క ఇలో క్యారెక్టర్ ని అలా ట్రీట్ చేస్తున్నారు. తప్పకుండా ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక మంచి ఊపు, హైప్. ఇది డైరెక్టర్ కి యాజ్ ఎ మన ఎన్టీఆర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అవుతుంది తప్పకుండా. థ్యాంక్ యూ. సినిమాలో త్రివిక్రమ్ గారు కామెడీ సినిమాలు తీశారు. ఇప్పుడు ఒక మైథాలజికల్ సినిమా తీయబోతున్నారు. అసలు ఎలా చూపించబోతున్నారు అనుకున్నారు? తప్పకుండా మీరు అంటే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మల్టీ టాలెంటెడ్ పర్సన్ కాబట్టి ఆయన మనం గతంలో చూసాము. సో ఏది చేసినా కానీ ఆయన క్రియేట్ చేయగలుగుతాడు. అలాంటి స్పేస్ తీసుకొని ఆయన చాలా అన్నిట్లలో కూడా ప్రూవ్ చేసుకున్నటువంటి ఒక డైరెక్టర్ కాబట్టి ఇది ఎన్టీఆర్ తగ్గట్టుగా అలా ప్లాన్ చేస్తున్నాడు. సో తప్పకుండా మీరు అన్నట్టు డిఫరెంట్గా ఎన్టీఆర్ని ఎప్పుడు చూడనటువంటి ఒక కోణంలో త్రివిక్రమ్ డైరెక్టర్ గారు ఆవిష్కరించబోతున్నారు. ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు చాలా మంది డైరెక్టర్కు విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ వాళ్ళ కథ తగ్గట్టు ఆ యాక్టర్కి ఏదైతే సూటబుల్ అవుతుందో అలా వాడుతున్నారు. కాబట్టి క్యారెక్టర్ని ప్రజలు ఆదరించే విధంగా దాంతో పాటు ఎక్కువ ఇప్పుడు పెరిగినటువంటి కంప్యూటర్ గ్రాఫిక్స్తో దాన్ని మోల్డ్ చేసుకొని సినిమా మంచి ఆడియన్స్కి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. తప్పకుండా ఇది ఒక మంచి రేంజ్లో ఉండబోతుంది, మరొక బ్లాక్ బాస్టర్గా ఉండబోతుంది. థ్యాంక్ యూ.